మాజీ సర్పంచ్ రాజన్న వాళ్ళ నాన్నమ్మ చనిపోయారు. అలాగే 40 సంవత్సరాల దాకా మన జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉంది. అది పోవడం కారణం ఆయనే, తప్పు కాదు, మన కోసం ఆయన కోసం. ఆయన వాస్తవంగా ఆయన ఒక పోస్టు కావాలంటే అది ఎప్పుడు రాదు ఆ పోస్టు. ఇది ఆ పోస్టు అడగలే ఆయన, అడిగితే ఎవరు ఇచ్చు పోస్టు. మంత్రి పోస్ట్ అయినా 100% ఇచ్చు. ఆ మంత్రి పోస్టు కోసం ఆశపడలే. ఆయన ఎంబడి ఒక 500 మంది ఉంటే రాజనగర్ గ్రామానికి ఉంటాయని అనుకున్నాను ఫస్ట్ లైఫ్ మేము. ధన్యవాదాలు సరే. ఇది సార్, సార్ మా ఊర్లో కూడా సార్ మీరు పార్టీ మీరు పోస్టులో ఉండాలి లేకుండా మరి సమావేశంలో పాల్పంచుకుంటున్న రాజనగర్ గ్రామ సర్పంచ్ గారైన సోదరుడు రాజేష్ గారు, ఆలూరు గ్రామ సర్పంచ్ గారైన సోదరుడు స్వామిరెడ్డి గారు, మాజీ గ్రామ సర్పంచ్ గారైన సోదరి లక్ష్మీ రాజేశ్వరరెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడ యువమిత్రుడు విద్యార్థి నాయకుడు శ్రీనివాస్ నాయక్ గారు, ఆలూరు మా మిత్రులు రామరెడ్డి గారు, ఆదిరెడ్డి గారు, రైతు నాయకులు. ఇక్కడ వాస్తవంగా రాజనగర్ లంబాడి తండతో నాకున్న అనుబంధం మీకు అందరూ తెలుసు అబ్బా. మన పునర్విభజనలో ఎప్పుడైతే మనకు రాజనగర్, ఆలూరు ఈ గ్రామాలన్నీ చేర్చడం జరిగిందో, మరి ఈ గ్రామాల అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన దృష్టి సారించి రాజనగర్లో మన గిరిజనుల ఒక సామూహిక భవనాన్ని కూడా నిర్మాణం చేసుకుంటారు. ఇక్కడ ఎస్టీ కమ్యూనిటీ నిర్మాణం చేసుకుంటారు. ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అప్పుడు నీటి సదుపాయం మెరుగుపరచడానికి ప్రయత్నం చేసినాం. కానీ ముఖ్యంగా చిన్నపిల్లలకు అంగన్వాడీ సౌకర్యం, మనకు భవన నిర్మాణం ఉంటే బాగుంటుందని చెప్పని ఇదే దృష్టి చేయడం జరిగిందో, వాళ్ళ అంగన్వాడీ భవన నిర్మాణమే కానీ వల్ల ఈ భవనానికి కాంపౌండ్ వాల్ ఇవన్నీ కూడా సమకూర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ ముఖ్యంగా సమాజంలో అత్యధికంగా వెనుకబడ్డ వర్గాలు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీలమ్మ, దళితులు. వాళ్ళకి ఏదైతుందో రాజ్యాంగం కొన్ని హక్కులు కలిగించి ఆ రాజ్యాంగ హక్కులకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన వాళ్ళకు విద్యలో, ఉద్యోగాలలో, అభివృద్ధిలో సౌకర్యాలు కల్పింప చేయాలని చెప్పి. ఇలా గిరిజనులు ఏదైతుందో, గిరిజనులు అంటే 2 రకాలు ఉన్నాయి. మన లంబాడ ఉన్నారు, ఆదివాసీలు. మన లంబాడ ఉన్నారు, ఆదివాసీలు. ఇప్పుడు లంబాడ ఆదివాసీలకి అంతా కలిస్తే ఒక 10% అవుతాం అమ్మ. మనం ఎస్సీలు ఏ విధంగా అంటే 15% ఉంటారో, వాళ్ళ దాంట్లో కూడా 2 వర్గాలు ఉన్నాయి. వాళ్ళంతా కలిపి ఏదైతుందో 15% అవుతాం. ఎస్టీలు మనం 10% అవుతాం. వీళ్ళు బలహీన వర్గాలు ఉన్నారు, సామాజిక వెనుకబాటుతకు గురవుతున్నటువంటి యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పండి. వాళ్ళు దాదాపు 50% ఉంటారని చెప్పండి. వీళ్ళు ఇట్లా సామాజిక వెనుకబాటుతకు గురవుతున్న వారికి అందరికీ కూడా విద్యా ఉద్యోగాలలో ప్రధానంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలని చెప్పని రాజ్యాంగం నిర్దేశించింది. ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్యంగా ఇక్కడ శ్రీనివాస్ నాయక్ విద్యార్థి నాయకుడు అంతా గిరిజనులు ఉన్నారు. మీరు గమనించాలి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి మూలం ఏదైతుందో ఒక విధంగా గిరిజనులు, ఆదివాసీలు, లంబాడాలు అని చెప్పని చెప్పక తప్పదండి. మీరు అనుకోవచ్చు ఈ తెలంగాణతో మాకేమవుతుంది, మేమే ఎందుకు పనాడ ఉద్యమం చేసినామని చెప్పి. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో గిరిజన జనాభా మన 10% ఉన్నా కానీ మనకు కల్పించే రిజర్వేషన్ 6% మాత్రమే. మనకు కల్పించే రిజర్వేషన్ 6% మాత్రమే. మరి జనాభా 10 ఉన్నది, రాజ్యాంగం 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని, మరి జనాభా 10 ఉన్నది, రాజ్యాంగం 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని నిర్దేశిస్తున్నది. మరి 6కి ఎందుకు పరిమితం చేసిండ్రు, ఇంకా 4% కొరత ఎందుకు అని చెప్పని ఆలోచించాలి. దానికి కారణం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రాన్ని పరిగణలోకి తీసుకొని 6% అమలు చేస్తుంది.
వీళ్ళ గిరిజనులు మన తెలంగాణలో కేంద్రీకృతమై, ఆంధ్రతో పోల్చి చూస్తే తెలంగాణలో మన గిరిజనులు ఎక్కువ శాతం ఉన్నారు. కాబట్టి ఏదైతుందో తెలంగాణలో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. అది పొందలేకపోతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో గిరిజనుల సమస్య అనేది ప్రధానంగా అది చర్చకు చేపట్టబడదని 6 నుండి 10% పెంచాలి. వాస్తవంగా ఈ 6 నుండి 10% పెంచడంలో ఏదైతుందో మన చాలా అంశాలు చర్చకు వచ్చినాయి. కానీ అప్పటికే 50% రిజర్వేషన్ అమలుతుంది రాష్ట్రంలో. ఒకవైపు న్యాయస్థానాలు ఏదైతుందో రిజర్వేషన్లు 50% మించకూడదు అని చెప్పని ఒక ఆంక్ష విధించినట్టు పేర్కొన్నది. ఒక ఇందిరా సోహాని అని చెప్పిన ఒక సుప్రీంకోర్టు కేసులో ఏదైతుందో రిజర్వేషన్లు 50% మించకూడదని చెప్పి పేర్కొన్నది. మరి గిరిజనులకు ఏదైతుందో ఈ అదనంగా కల్పించాల్సిన 4%, ఇవాళ 6 అనేది 10 కావాలంటే ఇక 4 పెరుగుతాయి. మరి 50 ఏమవుతుంది, 54 అవుతుంది. సుప్రీంకోర్టు ఆమోదిస్తుందా, ఏమైనా అడ్డు పెడుతుందా, ఆంక్షలు విధిస్తుందా అని చెప్పని నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను 2014లో. ఈ అంశం సుదీర్ఘంగా చర్చకు వచ్చింది. నేను అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. నేను పేర్కొన్నాను, ఇవాళ ఇది రాజ్యాంగం నిర్దేశించింది కాబట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వులు దీనికి వర్తించాయి. మన గిరిజనులకు ఏదైతుందో రాష్ట్ర పరిధిలో 6-10% రిజర్వేషన్ పెంచడానికి అవకాశం ఉంది. అప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో సరే ఎందుకైనా మంచిది కేంద్రం యొక్క అనుమతి తీసుకుందామని చెప్పని కేంద్రాన్ని నివేదించింది. రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసిండు 10% పెంచడానికి. చేసి రేపు మళ్ళీ ఏ విధమైనటువంటి ఆటంకాలు ఎదురు కావద్దని చెప్పని కేంద్రాన్ని నివేదించింది. 5 సంవత్సరాలు గడిచింది, కేంద్రం వెళ్ళి స్పందన రాలేదు. 6కెళ్ళి 10 పెంచడానికి ఏదైతే కేంద్రాన్ని నివేదించిందో కేంద్రం వెళ్ళి స్పందన రాలేదు. నేను అప్పుడు చెప్పాను, నేను మళ్ళీ శాసన మండలికి ఇప్పటికాను. ఆ శాసనసభ పదవి కాలం అయిపోయింది, మళ్ళీ శాసన మండలికి వచ్చింది. నేను మళ్ళీ శాసన మండలి కూడా ఈ అంశానికి చర్చకు లేవనెచ్చిన. మన కేంద్ర ప్రభుత్వం కోసము వేచి చూడాల్సిన అవసరం లేదు, ఇది రాష్ట్ర పరిధిలో అంశం కాబట్టి ఏదైతుందో మన గిరిజనులకు కల్పించాలని భావించేటువంటి ఒక 10%, అంటే 6 నుండి 10% ఇంకా 4% అధికంగా చేస్తే 50, 54 అయితే పెంచండి, మనకి ఏ విధంగా ఆటంకాలు ఉన్నాయని చెప్పానుగా కేసీఆర్ గారు ఏదైతుందో అన్నాడు. వారు ముఖ్యమంత్రిగా గిరిజనుల సంక్షేమాన్ని కాంక్షించి చెప్పంటున్నాం. నేను రాజకీయంగా మాట్లాడడం కాదు, వీళ్ళ గిరిజనులకు 6 నుండి 10% రిజర్వేషన్ సౌకర్యం పెంచడం జరిగింది. వీళ్ళ విద్యా ఉద్యోగాలలో మా గిరిజన సోదరులు లంబాడాలే కానీ ఆదివాసీలే కానీ వాళ్ళకి 6% నుండి 10% రిజర్వేషన్ 4% పెరిగింది. ఈయనకి రిజర్వేషన్ సౌకర్యంతో ఇవాళ రేపు విద్యా సదుపాయం పొందుతుండు. మా ఆడపిల్లలు ఎంత ఉత్సాహంగా చదువుకుంటుండే. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపు చేయలేకపోవడంతో ఏదైతుందో ఆ భారం తల్లిదండ్రులు మోయాల్సి వస్తుందని చెప్పని కోర్టు కూడా సూచన చేసింది. అంటే ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోతుందో అంటున్నది. ఇలా మనం ఏదైతుందో ఎన్నికల్లో నేను 23లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసింది. ఒక మెరుగైనట్టు ఒక పాలన వస్తుంది, కేసీఆర్ చేసి అక్కడ చేసిండు. ఇక అంతగానే మెరుగైన పాలన వస్తుందని చెప్పి అందరూ భావించడం బెటర్, మంచి అని కోరుకున్నాను. ఇవాళ ఏమైపోయింది, ఆ మంచి మెరుగైన పాలన అనేది తిరోగమన చర్యగా పోతుంది. కొందరు అడుగుతున్నారు, నువ్వు మొన్న అటు మాట్లాడినామని ఇటు మాట్లాడుతున్నావు అంటే నిజమే. నీ ఆనాడు ఏదైతుందో కొనసాగుతున్నటువంటి ఒక పాలన కంటే మెరుగైన పాలన మనం కావాలని కోరుకున్నామే. ఆ మెరుగైన పాలన కల్పించలేకపోయినప్పుడు ఏం చేయాలంటున్నది. వీళ్ళు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, ఎకరానికి 5,000 ఇచ్చిండు, పంటకు 2 పంటలకు 10,000 ఇచ్చిండు. అవ్వ ఎన్నికల్లో నేనే చెప్పిన, కాంగ్రెస్ కోట ఏంది 75,000 ఇస్తాడు పంటకు, 2 పంటలు 15,000 ఇస్తాడు. అందరూ నిజంగానేరా ఆనికంటే ఈ నయం కదా, వాడు 5,000 ఇచ్చిండు, 75,000 ఇస్తాడట. సరే నా అదృష్టం కలిసి రాదు, నేను గెలవలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆశపడ్డారు రైతులందరూ ఆశపడ్డారు. మరి ఏమైంది, నాడు 2 పంటలకు రైతు బంధు మాయమైపోయింది, వెయ్యలేదు. రైతు బంధు రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలి, మన పంట విత్తనం నాటే నాడు ఇవ్వాలి. మనం మద్దు బస్తాలు కొనుక్కోవడానికి, ఎరువులు చల్లుకోవడానికి, ట్రాక్టర్ కిరాయిలకు. నిజమా? ఇప్పుడు పంట చేతికి వచ్చిన పొలాలు కోతకు వచ్చినాయి.
మక్కపేరలు నిరుతున్నారు పొలాలు కోతకు వచ్చినాయి ఇంతవరకు నీ రైతు బంధు భరోసా ఇయ్యక